హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నా పూజా రూమ్ని కొంచెం మేకోవర్ అయితే చేశానండి. అది చూపిస్తున్నాను అనమాట. ఇదైతే పైన అనమాట, దేవుడి మందిరం పైన మామూలుగా ఫొటోస్ అయితే ఉంటాయి కదా రాధాకృష్ణులవి, అది కొంచెం రాముల వారి ఫోటో అయితే ఉంది. రాముల వారి ఫోటోను, వెంకటేశ్వర స్వామిది విగ్రహం ఒకటి ఉంది కదండి, అది రాధాకృష్ణులవి విగ్రహాలన్నీ పెట్టి కొంచెం మేకోవర్ అయితే చేశానన్నమాట. పైన అంటే కింద నాకు ఈ స్టెప్స్ కొంచెం ఇరుకు అనిపిస్తుంది అనమాట దేవుడి దగ్గర పెట్టినప్పుడు, అందుకని ఇంకా పైన పెట్టేశాను. ఇదిగోండి, ఇలా ఫస్ట్ రాముల వారు, తర్వాత వెంకటేశ్వర స్వామి, తర్వాత రాధాకృష్ణులు పెట్టానన్నమాట. ఇక పక్కన చిన్న బాలకృష్ణుడి విగ్రహాలు ఉన్నాయి కదా, ఇది రెండు పెట్టాను. కింద అయితే ఆఖరి స్టెప్ మీద వినాయకుడిని అయితే పెట్టేశాను. ఆ తర్వాత కింద కూడా క్లీన్ చేసేసి స్వామివారి విగ్రహాలు అవన్నీ సర్దేశాను అనమాట. ఇదైతే మండే ఈవినింగ్ చేశానండి. తర్వాత పైన అయితే లైటింగ్ పెట్టాను. అంటే చీకటిగా కొంచెం లైట్ అనేది పాడైంది లోపల, ఇంకా లైటింగ్ ఉంటే లైటింగ్ పెట్టాను అనమాట. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగుంది. ఇంకా ఈ ఫొటోస్ అయితే ముందు మరి ఎప్పుడైనా దీపాలు లాంటిగా ఇలా పెట్టాలంటే ఇబ్బందిగా ఉంటుందని మళ్ళీ సరస్వతీదేవి విగ్రహం అవైతే తీసానండి. కొన్ని విగ్రహాలు అయితే వెనక పెట్టేశాను, కొన్ని ఏమో తీసాను అనమాట. ఇదిగోని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లైటింగ్ వేసిన తర్వాత ఇలా ఉన్నారనమాట. కింద కూడా అంతా తీసేసానని చెప్పాను కదా, అంటే కింద ఇరుకు అవుతుంది దీపాలు అవి పెట్టి స్వామివారికి అష్టోత్తరం చేసేటప్పుడు, అందుకని ఆ స్టెప్స్ అనేవి తీసేసి పైన పెట్టాను. ఇంకా రాముల వారి విగ్రహం, వెంకటేశ్వర స్వామి, రాధాకృష్ణులు బాగున్నారు కదండి. ఇంకా మరుసటి రోజు వీడియో అనమాట, ఇదైతే ట్యూస్డే అనమాట. ఇంకా ఈరోజైతే ఇంకా మంగళవారం కదా, నేనైతే ఆంజనేయ స్వామికి సింధూర పూజ అష్టోత్తరం చేసుకుంటాను, అష్టోత్తరంతో. ఇంకా అందుకని ఈరోజు మార్నింగే లేచాను. ఇంటి పనులు, వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఎక్కువసేపు టైం పడుతుంది కదండి పొద్దున్నే, అంటే పిల్లలకి పని అవ్వకుండా అలా అయితే కుదరదు అనమాట. అందుకని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. మొత్తం అంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను పూజ. ఇంకా ఆంజనేయ స్వామి పూజ గురించి అయితే నేను చాలా వీడియోల్లో చెప్తానే ఉంటాను. స్వామివారు ఆరోగ్య ప్రదాత కూడా ఆంజనేయ స్వామి పూజ చేసేవాడికి ఆరోగ్యం అయితే చక్కగా ఉంటుందండి. నిత్యం ఏదైనా మానసికంగా భయపడుతున్నా, లేదు ఏదైనా బాధలు అనిపిస్తున్నా, డిప్రెషన్లో ఉన్నా, మనం ఆంజనేయ స్వామి పూజ చేయటం వల్ల మనకు ఆ ఇబ్బందులన్నీ అయితే తొలగుతాయండి. నిత్యం చేయాలి అంటే ఒకరోజు చేసి ఆపేయటం కాదు, నిత్యం ఆంజనేయ స్వామి పూజ చేస్తూ ఉంటే మనలో ఉన్న ఇన్సెక్యూరిటీస్ కానీ, లేదు చాలా భయాలు కానీ అవి అయితే తొలగిపోతాయండి. ఇంకొకటి ఆదిత్య హృదయం ఉంటుంది, ఆదిత్య హృదయ స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని నిత్యం సూర్య భగవానుడికి ఎదురుగా నిలబడి పఠించినా, లేదు ఇంట్లో మనం దీపారాధన చేసుకుని ఆ స్తోత్రాన్ని పఠించడం వల్ల మనకి డిప్రెషన్ తగ్గుతుందండి, ఆరోగ్యం లభిస్తుంది, డిప్రెషన్ తగ్గుతుంది. నిత్యం పఠించడం కాకుండా మనం ఏదైనా కోరుకొని, అంటే మన ఆరోగ్యాలు సరవ్వాలన్నా, లేదు మనకి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం రావాలన్నా ఒక 40 రోజులు, 40 రోజులు మండలం రోజులు మనం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని నిత్యం పఠించడం వల్ల, అంటే నిష్టగా నియమాలు పాటిస్తూ పఠించడం వల్ల అయితే మన కోరికలు అయితే తీరుతాయని నమ్మకం అన్నమాట. డిప్రెషన్ అయితే తగ్గుతుందండి. ఆ సూర్యుడికి ఎదురుగా నిలబడి పఠించడం వల్ల అయితే మనకి ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని రావణాసురుడు చంపడానికి ముందు రాముడు పఠించాడనమాట. రామయ్య తండ్రి రావణాసురుడి మీద విజయం సాధించడానికి ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అయితే పఠించారు. ఇందులో సూర్యుడి యొక్క ఈ శ్లోకాలు మొత్తం 30 ఉంటాయండి. సూర్యుడి నామాలు, తర్వాత సూర్యుడిని పూజించడం వల్ల వచ్చే ఫలితాలు, సూర్య భగవానుడే ప్రత్యక్ష భగవానుడు అని ఇవన్నీ ఉంటాయన్నమాట సూర్యుడి గురించి. ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించి రావణాసురుణ్ణి
రాముడు సంహరించాడనమాట. రాముడు యుద్ధంలో అలసిపోయినప్పుడు అగస్త్య మహాముని వచ్చి రాముడికి ఈ స్తోత్రాన్ని అయితే పారాయణ చేయమని చెప్తాడు. ఇది రామాయణం యుద్ధకాండంలో ఉంటుందండి. ఈ స్తోత్రానికి ఉన్న మహిమ అంత ఇంత కాదు. నిత్యం పఠించడం వల్ల మనకి డిప్రెషన్ తగ్గుతుంది. ఇది చాలా మేలు చేస్తుందన్నమాట. మన ఋషులు ఇచ్చినవి ఏవైనా సరే, పూజలు కానీ మంత్రాలు కానీ మనకి చాలా ఉపయోగపడతాయండి. అంటే కరోనా ముందు వరకు కూడా చాలామంది ఏముంటుంది, పసుపు ఎందుకు రాయాలి గడపలకి, ఇలా కాళ్ళు ఎందుకు కడుక్కొని రావాలి, అలాంటివి ఏమి ఉండవు అని కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు. తర్వాత అందరూ పాత పద్ధతులే ఫాలో అయ్యారు కదా. గడపలకి పసుపులు రాశారు, కాళ్ళు చేతులు కడుక్కునే వాళ్ళు, నమస్కారం చేయటం. ఎందుకే మన పాత కాల పద్ధతులు వేరు, ఇప్పుడు పద్ధతులు వేరు. అలా అని అందరం ఒకేలా ఉండాలని లేదు కదా. అంటే కొంచెం అప్డేట్ అవుతారు ఎవరైనా. కాకపోతే మంత్రాలు కానీ ఏవైనా సరే మనకి ఉపయోగపడేవి, మనకి శక్తినిచ్చేవి ఉంటాయండి మన పెద్దవాళ్ళు చెప్పినవి. ఈ ఆదిత్య హృదయ స్తోత్రం అయితే చాలా మంచిదన్నమాట. ప్రభుత్వ ఉద్యోగం కావాల్సిన వాళ్ళైతే నిత్యం పఠించడం చాలా మంచిది. సూర్య భగవానుడిని ఆరాధించాలనుకునే వాళ్ళు, లేదా ఆదిత్య హృదయం ఆదివారం పూట పూజ చేయాలనుకునే వాళ్ళు ఆదివారం చదివితే ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అయితే ఆ రోజు నాన్ వెజ్ అయితే మానేసి ఆదివారం పూట కొంచెం ఎక్కువగా నిష్టగా చేసుకోండి. నేనండి ఇంకా ఆంజనేయ స్వామికి అయితే నేను సింధూర పూజ అయితే చేసుకున్నాను అనమాట అష్టోత్తరంతో. ఇంకా స్వామివారికి అమ్మవారికి హారతి అయితే ఇచ్చాను. ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇక్కడ పూజ చేసిన తర్వాత పైన కూడా కృష్ణుల వారికి, శ్రీకృష్ణుడికి, రాముడికి అందరికీ అయితే హారతి ఇచ్చాను. లైటింగ్ అంతా వేసాను అనమాట. మళ్ళీ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ పూజ అంతా అయిపోయాక మళ్ళీ నా కృష్ణుడి దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నాను. అంటే స్వామి పెద్ద పెద్ద విగ్రహాలకైతే పూజ చేయనండి, డెకరేషన్గానే పెట్టాను. నా కృష్ణుడి దగ్గర మాత్రం ధూపం వెలిగించి నమస్కారం అయితే చేసుకుంటాను. చిన్న విగ్రహాలు అయితే పెట్టుకోవచ్చండి. పెద్ద పెద్ద విగ్రహాలు అయితే అంతే, మన అంగుష్టానికి మించిన విగ్రహాలు అయితే పూజలో ఉంటే పెట్టకూడదు అనమాట. అంటే మహా నైవేద్యం పెట్టాల్సి వస్తుంది పెద్ద విగ్రహాలు ఉంటే. మందిరానికి సరిపడా ఉండాలన్నమాట. మందిరం కూడా మరీ పెద్దగా ఉంటే మందిరానికి సరిపడా నైవేద్యం కానీ దీపారాధన కానీ చేయాలని అంటారు. అందుకని అట్లా కాదు, చాలామంది చిన్న మందిరాలు, చిన్న చిన్న విగ్రహాలే ఉంటాయి కదా. ఆదిత్య హృదయ స్తోత్రం నిత్యం పాటించాలంటే నియమాలు పాటించాలని కానీ, లేదంటే నాన్ వెజ్ తినకూడదని కానీ కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదండి. అంటే ఆదివారం కానీ మంగళవారం నిత్యం చేయలేము అనుకునే వాళ్ళు ఆదివారం కానీ మంగళవారం కానీ తప్పనిసరిగా అయితే చదవండి. డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, లేదు మన ఇంట్లో ఎవరైనా మానసికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే వారి చేత అయితే నిత్యం చదివించండి. ఉదయాన్నే సూర్యభగవానుడికి ఎదురుగా స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి ఎదురుగా నిలబడి నిత్యం చదివించండి. నిజంగానే మార్పునైతే చూస్తారు. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.